అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒకేసారి 3-4 సినిమాలు వస్తే చూసే ఆడియన్స్ కి బాగానే ఉంటుంది, కానీ తీసే నిర్మాతలకే కష్టంగా ఉంటుంది. దానికి సాక్ష్యం సంక్రాంతి సినిమాలే. ఒకేసారి 5 సినిమాలు చూసి పండగకి బానే పండగ చేసుకున్నారు ప్రేక్షకులు. కానీ ఎవరికి థియేటర్స్ సరిపోక కలెక్షన్లు పంచుకున్నారు హీరోలు. మరి ఈ గుణపాఠం నుంచి మనోళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ప్రతిసారి సంక్రాంతికి 3-4 సినిమాలు రావడం కామన్. కానీ ఈసారి ఏకంగా 5 సినిమాలొచ్చాయి. అందులో 4 సినిమాలకు టాక్ బాగానే వచ్చింది. కానీ సేఫ్ అయింది మాత్రం 3. రాజాసాబ్ మొదట్లోనే రేస్ నుంచి తప్పుకుంటే, టాక్ బాగా వచ్చినా పోటీ తట్టుకోలేక భర్త మహాశైలకు విజ్ఞప్తి పక్కకెళ్లిపోయింది. ఈ సంక్రాంతి నిర్మాతలకు చాలా విషయాలను నేర్పించింది. పండగ సీజన్ కదా అని ఒకేసారి 6 డజన్ సినిమాలు తెస్తే ఫస్ట్ ప్రాబ్లం థియేటర్స్ సరిపోవు. ఇక రెండో ఇష్యూ, బాగున్న సినిమాలకు స్క్రీన్స్ సరిపోవు. అది మన శంకర వరప్రసాద్ గారి విషయంలో జరిగింది కూడా. చూసే జనాలున్నా థియేటర్స్ లేక అర్ధరాత్రి షోలు కూడా నడిపించారు ఎగ్జిబిటర్లు. ఏపీలో చాలా చోట్ల చిరంజీవి సినిమాకు స్క్రీన్స్ సరిపోలేదు. మరోవైపు అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలకు టాక్ బాగా రావడం, వాటిక్కూడా సరిపోయేన్ని స్క్రీన్స్ లేకపోవడం ఈ పండక్కి చూశాం. భర్త మహాశైలకు పండక్కి కాకుండా ఇంకో టైంలో వచ్చుంటే ఆడేది అనే మాటలు కూడా వినిపించాయి. పండక్కి 3 సినిమాలొస్తే ఓకే, కానీ ఒకేసారి ఇన్నొస్తే అందరికీ సమస్యే. ఇంత చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా సంక్రాంతికి ఆ కెపాసిటీ ఉందని సర్ది చెప్పుకుంటున్నారు మేకర్స్. మరి ఈ గుణపాఠం నుంచి సమ్మర్ నిర్మాతలు కొత్త విషయాలు నేర్చుకుంటారా? ఎందుకంటే పెద్ది, పారడైజ్, విశ్వంభర, ఉస్తాద్ ఇలా చాలా సినిమాలున్నాయి ఈ వేసవిలో. చూడాలిక ఏం జరగబోతోందో.